ఓం నమ శివాయ. కార్తీక పురాణం 30వ అధ్యాయం ప్రారంభం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ కార్తీక మాస విశిష్టతను గురించి తెలియజేశాడు. అలాగే చివరగా నైమిషారణ్యములో సౌనకాది మునులకు సూత మహర్షి కూడా ఒకసారి ఈ కార్తీక మాస విశిష్టతను గురించి తెలియజేశాడు. చివరగా ఏమిటది, మనం కూడా ఆ విశేషాలన్నీ కూడా ఒక్కసారి మరలా చివరగా తెలుసుకుందాం. ఈ సూర్యుడు తులారాశిలో ఉన్నటువంటి కాలాన్నంతటినీ కూడా కార్తీక మాసము అంటారు. ఈ కార్తీక మాసముతో సమానమైనటువంటి మాసం మరొకటి లేదు. అసలు ఈ కార్తీక మాసములో సూర్యోదయానికి ముందే గనక స్నానము చేసినట్లయితే ఆ స్నానము పవిత్రమైనటువంటి గంగానదిలో చేసినటువంటి స్నానముతో సమానమవుతుంది. అలా స్నానము చేసినటువంటి తరువాత కార్తీక పురాణాన్ని ఏ రోజు కథను ఆ రోజు వినడం కానీ లేదా పారాయణ చేయడం కానీ చెయ్యాలి. అటు పిమ్మట శ్రీ మహావిష్ణువు ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దీపారాధన చెయ్యాలి. ఈ కార్తీక మాసములో దీపదానము చేస్తే కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అంతేకాకుండా ఇంకా సాలగ్రామ దానం కూడా ఈ కార్తీక మాసములో చెయ్యాలి. ఉసిరి చెట్టు కింద వనభోజనం చేస్తే కూడా ఈ కార్తీక మాసములో విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అంతేకాకుండా సాలగ్రామ దానం కూడా చెయ్యాలి ఈ కార్తీక మాసములో. ఎన్ని రకాలైనటువంటి దాన ధర్మాలు చేసినా కూడా అంతటి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఈ కార్తీక మాసములో. ఈ కార్తీక మాసములో చేసేటువంటి వ్రతాలు పూజలు మామూలుగా చేసినటువంటి దానికన్నా కూడా కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. కార్తీక మాసంలో చేసేటువంటి దాన ధర్మాలు కూడా మామూలుగా చేసేదానికన్నా కూడా కార్తీక మాసములో చేస్తే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తాయి. అంత గొప్పది ఈ కార్తీక మాసం. ఈరోజు చివరి అధ్యాయాన్ని మనం చెప్పుకున్నాం. ఇంత చక్కగా ఆదరించి ఇన్ని రోజులు కూడా అద్భుతంగా విన్నారు కార్తీక పురాణాన్ని. అందుకు నేను శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోలతో మళ్ళా మీ ముందుకు వస్తూనే ఉంటాను. తప్పకుండా ఇలాగే నన్ను ఆదరించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.